ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ నూతన బ్రాంచెస్ ఈ ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్ మరియు ఫిబ్రవరి 28న వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. చిత్తూరు జిల్లా పలమనేరులో భారీ చీటీల మోసం వెలుగులోకి వచ్చింది. చిట్ ఫండ్ నడిపిస్తున్న వ్యక్తి 13 కోట్లకు ఐపీ వేసి ఫరారయ్యారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇంటికి తాళం వేసి ఉండడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. పలమనేరు పట్టణం బోయవీధికి చెందిన వెంకట్రావు అనే చిట్ ఫండ్ మోసం స్థానికంగా కలకలం రేపుతుంది. నమ్మిన వ్యక్తే నట్టేట ముంచడంతో బాధితులు రోడ్డున పడ్డారు. వెంకట్రావు గత కొంతకాలంగా చీటీల వ్యాపారం నడిపిస్తున్నాడు. దాదాపు 13 కోట్ల రూపాయల మేర బాధితుల నుండి వసూలు చేసినట్లు తెలుస్తుంది. బాధితులకు డబ్బులు చెల్లించి వచ్చేసరికి వెంకట్రావు తను దివాలా తీశారని ఐపీ ప్రకటించడంతో బాధితులు షాక్ కి గురయ్యారు. వెంకట్రావు ఇచ్చిన జులక్ నుంచి కోలుకోలేక లబోదిబోమంటున్నారు. వెంకట్రావు ఇంటి ముందు పెద్ద సంఖ్యలో చేరుకొని ఆందోళన చేపట్టారు. తమ కష్టార్జితం, పిల్లలు పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇలా అన్ని నమ్మి ఆయన దగ్గర పెట్టామని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. నమ్మకమే పెట్టుబడిగా మా సొమ్ము కాజేశాడంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసే ప్రక్రియలో ఉన్నారు. నిందితుడు ఎక్కడున్నాడు, ఆ డబ్బును ఎక్కడికి మళ్లించాడు అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, ప్రస్తుతం వెంకట్రావు ఎక్కడున్నారు, అయితే ఈ మోసం ఎన్ని నెలలుగా జరుగుతుంది? వినయన గత 10 సంవత్సరాలుగా వెంకట్రావు అనే వ్యక్తి పలమనేరు పట్టణంలోని బోయ వీధిలో చీటీలు వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. ముఖ్యంగా చీటీలు నిర్వహిస్తూ మొదట్లో సక్రమంగా డబ్బులు చెల్లించేవాడు. చీటీ పాడిన రోజే టేబుల్ క్యాష్ గా డబ్బులు చెల్లించడంతో మొదట్లో దీంతో అందరూ చాలా అతన్ని నమ్మారు. దీంతో పాటు కొంతమంది వద్ద అతను చీటీలు వారు పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత, చీటీ ఎత్తిన తర్వాత ఆ డబ్బును కూడా తాను అధిక వడ్డీకి ఇస్తానంటూ వారితో మరి తిరిగి వెనక్కి తీసుకుని వడ్డీ చెల్లించేవాడు. ఇందులో 3 రూపాయల నుంచి 5 రూపాయల వరకు వడ్డీ చెల్లించడంతో ఇతను నమ్మకంగా ఉన్నాడంటూ భావించిన ఏదైతే ప్రజలు అతని వద్ద వడ్డీలకు డబ్బులు పెట్టడం, అదేవిధంగా మరోవైపు చీటీలు పెద్ద సంఖ్యలో వేశారు. 5 లక్షల నుంచి 10 లక్షలు, 50 లక్షల చీటీల వరకు అతను నిర్వహించడంతో అతనికి బోయ వీధిలో మంచి పేరు కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో గత 10 సంవత్సరాలుగా ఈ విధంగా ప్రజలను నమ్మించాడు. ఈ మధ్య గత 2 సంవత్సరాల నుంచి చెల్లింపుల విషయంలో చాలా జాప్యం చేస్తున్నాడంటూ అతని వద్ద చీటీలు వేసిన వారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అతను దపదపాలుగా డబ్బులు చెల్లించకుండా వాయిదాలు వేస్తూ గత 2 రోజుల నుంచి కనిపించకుండా పోవడంతో ఒక్కసారిగా ఆందోళన చెందిన ఏదైతే బాధితులంతా నిన్న రాత్రి అతని ఇంటి వద్దకు చేరుకొని ఆందోళన చేశారు. అతని ఇంటికి తాళం కూడా వేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని విచారిస్తే అసలు విషయాలు బయటపడ్డాయి. తాము గత 10 సంవత్సరాలుగా అతని వద్ద చీటీలు వేసేవారమంటూ పెద్ద సంఖ్యలో వారు చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఈ మొత్తం 13 నుంచి 15 కోట్ల వరకు ఉంటుందని పోలీసుల లెక్కల్లో బయటపడింది. తర్వాత పోలీసులు వారితో ఫిర్యాదు తీసుకుని అతని కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. మొత్తం మీద ఈ మొత్తం డబ్బును అతను వేరే విధంగా ఎక్కడైనా బయట ఇన్వెస్ట్ చేశాడా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇతను ఇక్కడే ఉండి బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశాడని అతని సన్నిహితులు కొంతమంది చెప్తున్న నేపథ్యం. మొత్తం మీద అయితే అనధికారిక చిట్లో ఈ విధంగా పెట్టుబడి పెట్టడము, అదేవిధంగా ఒక్కసారిగా ఎక్కువ వడ్డీ వస్తుందని ఆశపడి అతనికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు అంటున్నారు. దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నాము. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని స్థానికంగా పోలీసులు చెప్తుంటే, మరోవైపు బాధితులు మాత్రం ఆగ్రహవేశాలు వ్యక్తం చేసుకుని కన్నీరు మున్నీరవుతున్నారు. ముఖ్యంగా ఏదైతే తమ కుటుంబం లో దాచుకున్న పొదుపు మొత్తాన్ని అతనికి ఇచ్చాము, తమ పిల్లల ఏదైతే తమ చివరి వయసులో ఉపయోగపడుతుందని భావించి పెట్టిన డబ్బులు ఈ విధంగా ఎత్తుకుని వెళ్ళాడంటూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వినయన
రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. చిత్తూరు జిల్లా పలమనేరులో చీటీల వ్యాపారి వెంకట్రావు అనే వ్యక్తి ప్రస్తుతం చీటీలు నడిపిస్తూ ఉంటాడు. 13 కోట్ల దివాలా తన్నాడు. ఇక ఈ నేపథ్యంలో ఆయన దగ్గర చీటీలు వేసిన వారంతా కూడా లబోదిబోం అంటున్నారు. ప్రస్తుతమైన పరారులో ఉన్నారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా దర్యాప్తు చేసి ఆయన ఎక్కడున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలానే ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.